మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ముచ్చటగా 3వ షార్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అతీతుడు, కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో లెక్కలేని బాధలతో చిక్కుకొనుచు విముక్తి గాంచలేకున్నాడు. దీని విమోచనకు మార్గం ఒక్కటే కలదు. అది గురు పాదములందు ప్రేమ మయమగు భక్తి. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండని తెరిపించి బాధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు మరలుతుంది. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహించరు. సాయి అనుగ్రహం ఎవరి ద్వారానైనా మనకు చేరుతుంది. సద్గురువు ఆజ్ఞ మీరడమంటే జీవితాంతము కష్టించి సాధన చేసి అంతిమ పరీక్షల్లో విఫలుడవడమే. నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది అత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం సాయికి ఎంతో సంతోషం. పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గాన్ని చెప్పడమే నా పని. మనం మంచి చెప్పినా వినే వాడేడి? శ్రీ సాయిబాబాను మనం వాడుకోవాలని చూస్తున్నామే కానీ యథార్థంగా ఆయనేమిటో గుర్తించలేకపోతుండడమే మన దౌర్భాగ్యం, మన కర్మ ఫలం. జ్ఞాని మాత్రమే గుర్తించగలరు. శ్రీ సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకొనడం మనలాంటి సామాన్యులకి సాధ్యం కాదు. పరిపూర్ణమైన ఆధ్యాత్మిక తత్వమే శ్రీ సాయిగా అవతరించింది. ఆయన తన శిష్యులకే కాదు, సృష్టి మొత్తానికే జగద్గురు అని తెలుసుకోవాలి. సర్వమతాల మహాత్ముల వ్యవస్థకి కూడా శ్రీ సాయిబాబాయే చక్రవర్తి. చాలా అద్భుతమైన విషయం. మన మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది, మనం భగవంతుడిని ఏ రకంగా మనం ధ్యానించాలి, ఎలా ధ్యానిస్తే మనకు మోక్షం వస్తుందనేది చాలా అద్భుతమైన విషయాన్ని విన్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మరి వెంటనే మీ బంధువులకు, చుట్టాలకు, స్నేహితులకు మరియు భగవద్భక్తులందరికీ, సాయి భక్తులందరికీ షేర్ చేస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.